కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వా రంగానికి అండగా నిలవాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. ఈ సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు పొందేలా ప్రత్యామ్నాయాలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రైతులను ఆదుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్ర డీజీపీలో మత్స్యరంగం కీలకమైన భూమిక పోషిస్తోందని తెలిపారు. ఆక్వా రైతులకు సంక్షోభ సమయంలో అండగా నిలవాలని కోరుతూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు చంద్రబాబు లేఖ రాశారు. భారత్ సముద్ర ఆహార ఎగుమతులపై అమెరికా 27% దిగుమతి సుంకం విధించిందని తెలిపారు. 2023-24లో అమెరికాకు $2.55 బిలియన్ విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని కూడా వివరించారు. వీటిలో రొయ్యలే 92% వాటాను కలిగి ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈక్వెడార్ ఎగుమతిదారులపై 10% పన్ను మాత్రమే అమెరికా విధిస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు.